నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఫిలిం డైరెక్టర్ సిద్ధార్థ్ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు ప్రముఖ సినీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి పాల్గొని ప్రారంభించారు వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ బిల్లుకు వ్యతిరేకం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ముస్లిం సోదరులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు 24 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం ఆడవాళ్లకు మాత్రమే పనిచేయాలని జీవో ఉన్నప్పటికీ మగవాళ్ళని పెట్టడంపై ఓ విద్యార్థి సెల్ఫీ వీడియో విడుదల ఇక డీటెయిల్స్ చూద్దాం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలో ఫిలిం డైరెక్టర్ సిద్ధార్థ్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి పాల్గొని ప్రారంభించారు బిత్తిరి సత్తి మాట్లాడుతూ డైరెక్టర్ సిద్ధార్థ్కు పాల్వాయి గ్రామం పట్ల ఎంతో ప్రేమ ఉందని సొంత గ్రామానికి సేవ చేయడం ఎంతో అభినందనీయమని సిద్ధార్థ్కు సినీ రంగాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని కోరారు నీటిని వృధా చేయకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రతి ఒక్కరు ఒక్కో నీటి బొట్టును కూడా వృధా కాకుండా కాపాడుకోవాలని అన్నారు సిద్ధార్థ్ చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు వెలుగు రవి మాజీ వైస్ ఎంపీపీ పూల సత్యనారాయణ మేకల వెంకన్న ముదిరాజ్ పర్వతరెడ్డి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు సత్తి చేతుల మీదుగా ఎంపీపీ గారు దాహం తీర్చారు ఫోటో దీనికి కాదే ఫోటోని లేకపోతే నేనన్నా అంత నీళ్ళ ఒట్టు దొరికితే బాగుంటుంది ఎవరింట్లోకి పోయి అడగలేదు రోడ్డు మీద పోతుంటే మంచి కంపల్సరీ కావాల్సింది పైసల కన్నా ఎక్కువ అవసరం నీటి అవసరమే ఉంటుంది ఈ ఎండాకాలం వస్తే కానీ దాని విలువ తెలియదు నీటి గొంతును ఒడిసి పట్టి పంటకైనా మనిషికైనా అంత అక్కర ఉంటుంది ఈ ఎండాకాలం అనేది ఎనీ టైము నీళ్ళ అవసరం అంత ఉంటుంది ఒక ఠికానా లేకపోయినా ఏం కాదు కానీ తిననీకే తిండి తాగనీకే నీళ్లు లేకపోతే చాలా ఆగమైపోతుంది భూమి మీద మనుషుల మనుగడ ఉండదు అందుకే అవేర్నెస్ రావాలి చైతన్యం రావాలి నీటి మీద ప్రతి ఒక్కటి మన ఇంట్లో వాడే ట్యాప్ వాటర్ కాడ నుంచి బయట కట్కేసే గ్రామ పంచాయతీ బోర్ అయినా కూడా అది మనదే ఆ భూమి మనదే ఈ జాగా మనదే మనం ఉంటున్నాం భూమి మీద కాబట్టి ఈ భూమిలో ఒకతన కాదు ఎన్నో బోర్ నడుస్తుంటే మనకేం సంబంధం కాదు ఇట్లా నరాలు లేక చెయ్యకున్న నరం గుండెకి ఎట్లా అవుతుంటుందో ఎవనో చేనులున్న బోరు మనకు సంబంధం ఉంటుంది మన ఊరికి సంబంధం ఉంటుంది అందుకే ఏదైనా సోయితోని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి నీటిని కాపాడుకోవాలి ఒక్క సుక్క అయినా అది రేపటికి అందరికి జై సత్యన్న థ్యాంక్స్ మన సత్యనారాయణ అందరికీ ఇక్కడ ఎంపీలు మాకుల పొలు అన్నట్టు ఓకేనా బాయ్ బాయ్ మీరు బయటకు రండి ఓకే లోపల బా నీ మీడియా సార్ ఒక స్టిల్ మన దగ్గర ఏమంటారు పావుల కాడైనా చీళ్ళ కాడైనా తీసుకోండి కడుపు నిండింది అందరికీ
సంగారెడ్డి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వర్క్స్ బోర్డు చట్టాన్ని సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నేడు నారాయణఖేడ్ పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం స్వంత నిర్ణయాలు తీసుకొని ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పద్ధతి మార్చుకోవాలన్నారు. తెచ్చిన వర్క్స్ బోర్డు నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అనంతరం ఆర్డీఓ డిఎస్పీలను వినతి పత్రాలు అందజేశారు. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 232 ఎంపీలు అపోజ్ చేశారంటే మొత్తం ఎంపీలు ముస్లిం కాదు, సెక్యులర్ ఎంపీలు ఉన్నారు. ఈ దేశం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒకటి ముస్లిం సోదరులపై దాడి చేస్తున్నారు. ఒక్కసారి ఆ బాబరీ మసీదుని చూస్తున్నారు, ఒక్కసారి కామన్ సివిల్ కోడ్ తెచ్చారు, ఒక్కసారి ఆర్డర్ ఇచ్చింది. మోదీ సర్కార్ మీకు సిగ్గు రావాలి. ఈ దేశంలో నీతి నిజాయితీ అంబేద్కర్ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని కాపాడటానికి ఈ భారతదేశంలో ఈ దేశం ఆగదు. బాబాసాహెబ్ కలల్ కన్నా దేశం ఉండదు. ఈ దేశం హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరిది దేశం. కానీ ఈనాడు ముస్లింపై ఇంత కక్ష ఎందుకు? ముస్లింపై ఇంత కొట్లాట ఎందుకోసం? ఆనాడు మా పెద్దలు పాకిస్తాన్ వెళ్ళిపోమంటే ఈ భారతదేశం కోసం, ఈ భారతదేశం నేల కోసం పుట్టాము. మేము పాకిస్తాన్ లో పోమన్నాం. సస్తే భారతదేశంలో, బ్రతే భారతదేశంలో ఉంటామని చెప్తున్నాను. కానీ ఈనాడు యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణం జగదేశ్పూర్ రోడ్డుపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 24 ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు. అందులో 51 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి మండలం ఈసన్నపురం గ్రామానికి చెందిన మహమ్మద్ అమీర్, ముసిరాబాద్కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్లను అరెస్టు చేశారు. మియాపూర్కు చెందిన భాష పరారులో ఉన్నట్టు తెలిపారు. గంజాయితో పాటు ఒక కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి 4 రోజుల క్రితం కొనుగోలు చేసి పటాన్చెరుకు తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మలగూడెం మండలం రామచంద్రునిపేట గిరిజన బాలికల హాస్టల్లో చదువుకుంటున్న ఓ విద్యార్థిని తమ బాధలను సెల్ఫీ వీడియోలో విడుదల చేసింది. మా హాస్టల్లో ఆడ టీచర్లు సిబ్బందిని మాత్రమే ఉంచాడని, ఆడపిల్లల హాస్టల్లో ఆడవాళ్లు మాత్రమే పనిచేయాలని, జీవం ఉన్నప్పటికీ మగవాళ్ళని పెట్టడం వల్ల ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆ బాలిక సెల్ఫీ వీడియోలో వాపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా హాస్టల్లో హెచ్ఎస్ రామచంద్రునిపేట హాస్టల్లో కోయ వాళ్ళని బాగా తిడుతున్నారు. హెచ్ఎం సార్ మమ్మల్ని మేము చూడట్లేదు. చేస్తే ఎల్బిడి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కోయ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు.
మాకు వాళ్ళకి గొడవైనా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అసలు మమ్మల్ని చూడట్లేదు. మాకు కావాల్సి వస్తే మాకు ఎలాగైనా లేడీస్ టీచర్సే కావాలి, మాకు జెంట్స్ వద్దు. మమ్మల్ని వార్డెన్ మేడం గారు తప్ప మమ్మల్ని ఎవరు మంచిగా చూడట్లేదు. వర్కర్స్ కూడా మంచిగానే చూస్తున్నారు. కానీ హెచ్ఎం సార్ మాత్రం మమ్మల్ని బాగా తిడుతున్నారు. ఏదైనా చెప్తేనేమో ఏదైనా అంటున్నారు. ఎల్పిడి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, మాకైతే సపోర్ట్ చేయట్లేదు. మాకు ఎల్బిడి హెచ్ఎం సార్ వద్దు, మాకు ఎస్టీ కోయ్ టీచర్సే కావాలి, మాకు ఎల్బిడి వాళ్ళు వద్దు. మొన్న ఇక్కడున్న వాచ్మెన్ని తీసేద్దామని ఒక అమ్మాయి సంతకాలు పెట్టించింది. ఎందుకని అడిగితే హెచ్ఎం సార్ పైన చెప్పింది. సార్ పెట్టమన్నారంట కానీ మేము పెట్టేశాం. పరుపులు ఇచ్చినందుకు క్యాంప్కి గేమ్స్కి అని చెప్పారు. మాకు తెలిసింది ఇంతే. ఏదైనా అంటే మమ్మల్ని తిడుతున్నారు. సార్ కూడా ఎప్పుడైనా మమ్మల్ని తిడుతున్నారు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది. మాకు ఓన్లీ కోయ్ టీచర్సే హెచ్ఎంగా కావాలి. మాకు ఎల్పిడి టీచర్స్ వద్దు. మాకు అసలు వీళ్ళొద్దు కూడా. మాకు కావాల్సి వస్తే కోయ్ టీచర్సే కావాలి. మాకు ఎల్పిడి హెచ్ఎం టీచర్స్ వద్దు. మా మీద దొంగ సంతకాలు పెట్టించి సంతకం పెట్టని వాళ్ళే పెట్టి సంతకాల మీద వాళ్ళే పెట్టేశారు. మాకు తెలియకుండా కూడా సంతకాలు పెట్టారు. ఎందుకని అడిగితే ఏం చెప్పట్లేదు. అందుకని మాకు ఈ టీచర్స్ వద్దు. మాకు కావాల్సి వస్తే కోయ్ టీచర్సే కావాలి హెచ్ఎంగా. మాకు ఎల్పిడి టీచర్స్ వద్దంటే వద్దు. కర్నూలు జిల్లా ఆలగడ్డలో ఓ పార్టీ నాయకులు పట్టపగలే రోడ్డుపై కట్టెలతో కొట్టుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులే కొట్టారంటూ మరో వర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది? నాగాంజీ మనిషికి కొట్టినారు. అసలు అసలు పాయసం నడుస్తుందా ఏం నడుస్తుందా? మేము ఇప్పుడు డబ్బులు దగ్గర ప్రతి ఒక్క షాప్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ విషయం వసూలు చేసినందుకు ప్రశ్నిస్తే ఇది జరిగింది. ఏం ప్రశ్నించకూడదా? అడగకూడదా? అదొక షాపుల దగ్గర అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. వాళ్ళు అఖిలపై గారు చెప్పారు, ఇట్లా మేము వస్తే మార్కెట్ లో ఇట్లా మేము వసూలు చేసే విధానం మేము పోగొడతామని చెప్పినారు. కానీ ప్రతి ఒక్కరు వసూలు చేస్తున్నారు. నా మీద మొన్న నాకు ఎగరనే వ్యక్తి ఫోన్ చేసినాడు. డబ్బులు అడిగినాడు, 1000 రూపాయలు డబ్బులు అడిగినాడు. డబ్బులు అడిగితే ఏమని చెప్పినాడు నా మీద దౌర్జన్యం చేసినాడు. ఎన్ని గంటలకు జరిగింది? సాయంత్రం జరిగింది. అది జరగడం కరెక్ట్గా ఐడియా లేదు. ఎక్కడ జరిగింది? 4 సెంటర్ జరిగింది. మీరు అక్కడ ఉన్నారా? నేను ఎక్కడ ఉన్నాను. ఎంతమంది వచ్చారు? దాదాపు 4-5 మంది వచ్చారు. కర్రలతో రాళ్లతో దాడి చేస్తున్నారు. అంటే వీళ్ళు ఫ్యాక్షన్ కోతుబలిస్తారా? పాత ఫ్యాక్షన్ మాకు కూడా తెలుసు. వీళ్ళు కోతుబలిసి చెప్పండి, మేము కూడా చేయగలుగుతాం అనేది సిద్ధమై ఉన్నాం. మొన్న కూడా గోవిందపల్లి జరిగింది. ఇటు చేసుకున్నపోతే ఇది ప్రజాస్వామ్యంలో ఈ న్యాయమేనా? చెప్పండి. ఏమన్నా ఇంకా పోలీసు వారు చేయకపోతే మేము మా పరంగా మేము చేయగలుగుతాం. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు దేశ ప్రజలందరూ క్షేమంగా ఉన్నారంటే ఆనాడు చేసిన చట్టాలు కారణం. దేశ ప్రజలందరూ సమానత్వం సాధించాలని, స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆర్థిక సమానత్వం ఉండాలని ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో చట్టాలు చేశారు. ఈరోజు ఆర్థిక స్వేచ్ఛ, భద్రత, స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే బీఆర్ అంబేద్కర్ గారు చేసిన
రాసిన రాజ్యాంగమే కారణం అంటూ ప్రసంగం చేశారు. దురదృష్టం కంటే ముందు ఇంకో మాట, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారైనా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా అది రాజ్యాంగ చలవదు. ఆయన యొక్క ఆ రాజ్యాంగ ఆ చట్టంతో నువ్వు ఓటు ద్వారా ఒక ఎంపీవి, ఒక ప్రైమ్ మినిస్టర్వి, ఒక హోమ్ మినిస్టర్వి ఈరోజు బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది అంటే ఓటు హక్కు. ఆ ఓటు హక్కే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మహానుభావుని, అలాంటి పుణ్య పురుషుణ్ణి क्या भगवान है क्या अंबेडकर अंबेडकर भगवान है क्या? इतना अंबेडकर अवमान करके आप पार्लियामेंट में आप तो भाषण दिए हैं। कांग्रेस पार्टी राहुल जी बोल रहे हैं आप बेशर्त माफी मांगो संविधान को अंबेडकर जी। अगर आप ही नहीं मांगेंगे हम तो लड़ते रहेंगे। राहुल जी का बात यह है कि जब तक अमित शाह, प्रधानमंत्री मोदी जो संविधान अंबेडकर जी को पार्लियामेंट इतना सुकून से बैठे हुए, वजह कौन है? वो वजह है डॉक्टर बीआर अंबेडकर। वो भूल गए क्या? कांग्रेस पार्टी एक ही सिद्धांत रहता, या हिंदू, मुस्लिम, क्राइस्तव, सिख, हर मजहब के 100 भाइयां मिलकर रहना, वही कांग्रेस पार्टी है। ये जमीन पे, ये देश की जवाहरलाल नेहरू भी भगवान है, डॉक्टर बीआर अंबेडकर भी भगवान है। ये जनता खुद गांव में जाओ, बीजेपी लोगों ये सुनो जाके एक बार, आपको नहीं दिख रहा क्या? ये नहीं दिखता, कहीं को बोलता पार्लियामेंट में सुकून आराम से बैठे ना। जो भी आज का राहुल जी लड़ रहे हैं, बीआर अंबेडकर संविधान बचाने में जो भी लड़ रहे हैं, उनके साथ संगारेड्डी कांग्रेस पार्टी वर्कर राहुल जी के साथ हम भी लड़ते रहेंगे जब तक। గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవాలంటే సుమారు 2 నెలలు పట్టేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం 10 రోజుల్లో రైతుకు మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లోకి వెంటనే డబ్బులు జమ చేస్తున్నామన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. సన్నధాన్యంకు కింటాకు 500 రూపాయల బోనస్ అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భూపాలన అందిస్తున్నామని భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం పోచంపల్లి పట్టణంలో సుమారు 9 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. చెప్పడానికి ఇవాళ ఈ వేదిక నుంచి మేము గర్వపడుతున్నాం. మీరు పెట్టిన ఎలక్షన్ లో పెట్టిన మేనిఫెస్టో పెట్టిన ఐటమ్స్ అన్ని కూడా ఒక్కొక్కరు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేకుండే, లీజ్ ల్యాండ్లలో లేకపోతే ఏదైనా ప్రైవేట్ ల్యాండ్స్ లో పెట్టే పరిస్థితి ఉండే. ఈ రోజు అది కాకుండా మొదటిసారి 5.5 ఎకరాల జలాల్పురంలో మరి రెవెన్యూ అధికారుల సహకారంతో ఇక్కడ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం, ఎంఆర్ఓ గారు అంతా కూడా స్పందించుర్రు, రైతులు అడిగిర్రు నన్ను. మరి దీని మీద ఇమ్మీడియట్ గా 5.5 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసుకొని ఈ కొత్త కొనుగోలు కేంద్రం అందరి సమక్షంలో ఈ రోజు కొత్త స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కళ్ళాలల్లా మగ్గిపోయేది వాళ్ళ కుటుంబాలతో పాటు. మరి అట్లాంటి పరిస్థితి ఉంటే ఈ రోజు వడ్ల కొనుగోలు పోయిన పంట మీరు చూడండి 15 రోజులలో కొన్నాము, కొని 3వ రోజే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలలో పడ్డాయి.
అట్లా ఆ విధంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి, మా అగ్రికల్చర్ మన సివిల్ సప్లై కమిషనర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, యంత్రాంగం అంతా కూడా, మార్కెటింగ్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కానీ, అంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దనే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఇచ్చిన 10 రూపాయలకు ఇంకా 40 రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొనే పరిస్థితి ఉండేది. మరి కొందరైతే అట్లే బాధతోటి అదే బియ్యం తినేది. సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు పెడుతుంటే అవన్నీ వ్యర్థమయ్యే పరిస్థితి ఉంటే ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి దీని మీద ఆ 10,000 కోట్లకి ఇంకో 2-3 వేల కోట్లు జమ చేసి నేరుగా మనమే సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియలో ఈరోజు తెలంగాణలో దాదాపు 85-87% నేరుగా సన్న బియ్యం ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడ చేయనట్టు ఇక్కడ జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయం. ప్రజలందరూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా సన్న బియ్యం అన్నాం, ఆడ మండలాలలో తింటున్నాం. మరి ఈరోజు గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం, అన్ని సంక్షేమ కార్యక్రమంలో ఈ సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్పగా పోయింది. దీనికి తోడు రేషన్ కార్డులు, అంతకుముందు మెంబర్లను యాడ్ చేయకపోయింది, ఆ కొత్త మెంబర్లను కూడా ఈరోజు యాడ్ చేసుకుంటున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఆ కార్డులు వచ్చే లోపలనే మరి వాళ్ళ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఫిలిం డైరెక్టర్ సిద్ధార్థ్ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు. ప్రముఖ సినీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి పాల్గొని ప్రారంభించారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ బిల్లుకు వ్యతిరేకం. పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ముస్లిం సోదరులు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. 24 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం. ఆడవాళ్లకు మాత్రమే పనిచేయాలని జీవో ఉన్నప్పటికీ మగవాళ్ళని పెట్టడంపై ఓ విద్యార్థి సెల్ఫీ వీడియో విడుదల. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6-9 టీవీ న్యూస్. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలో ఫిలిం డైరెక్టర్ సిద్ధార్థ్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి పాల్గొని ప్రారంభించారు. బిత్తిరి సత్తి మాట్లాడుతూ డైరెక్టర్ సిద్ధార్థ్కు పాల్వాయి గ్రామం పట్ల ఎంతో ప్రేమ ఉందని, సొంత గ్రామానికి సేవ చేయడం ఎంతో అభినందనీయమని, సిద్ధార్థ్కు సినీ రంగాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని కోరారు. నీటిని వృధా చేయకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, ప్రతి ఒక్కరు ఒక్కో నీటి బొట్టును కూడా వృధా కాకుండా కాపాడుకోవాలని అన్నారు. సిద్ధార్థ్ చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు వెలుగు రవి, మాజీ వైస్ ఎంపీపీ పూల సత్యనారాయణ, మేకల వెంకన్న ముదిరాజ్, పర్వతరెడ్డి, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్య చేతుల మీదుగా ఎంపీపీ గారు దాహం తీర్చారు. ఫోటో దీనికి కాదే, ఫోటో లేకపోతే నేనన్నా అంత నీళ్ళ ఒడ్డు దొరికితే బాగుంటుంది. ఎవరింట్లో పోయి అడగలేదు. రోడ్డు మీద పోతుంటే మంచి కంపల్సరీ కావాల్సింది పైసల కన్నా ఎక్కువ అవసరం, నీటి అవసరమే ఉంటుంది. ఈ ఎండాకాలం వస్తే కానీ దాని విలువ తెలియదు. నీటి గొంతులు ఒడిసి పట్టి పంటకైనా మనిషికైనా అంత అక్కర ఉంటుంది. ఈ ఎండాకాలం అనేది అది ఎనీ టైము నీళ్ళ అవసరం అంత ఉంటుంది. ఒక ఠికానా లేకపోయినా ఏం కాదు, కానీ తిననీకే తిండి తాగనీకే నీళ్లు లేకపోతే చాలా ఆగమైపోతుంది. భూమి మీద మనుషుల మనుగడ ఉండదు. అందుకే అవేర్నెస్ రావాలి, చైతన్యం రావాలి నీటి మీద. ప్రతి ఒక్కటి మన ఇంట్లో వాడే ట్యాప్ వాటర్ కాడ నుంచి బయట కట్కేసే గ్రామ పంచాయతీ బోర్ అయినా కూడా అది మనదే. ఆ భూమి మనదే, ఈ జాగ మనదే. మనం ఉంటున్నాం భూమి మీద కాబట్టి ఈ భూమిలో ఒకతన కాదు, ఎన్నో బోర్ నడుస్తుంటే మనకేం సంబంధం కాదు. ఇట్లా నరాలు లేక చెయ్యకున్న నరం గుండెకి ఎట్లా అవుతుంటుందో ఎవనో చేనులున్న బోరు మనకు సంబంధం ఉంటుంది, మన ఊరికి సంబంధం ఉంటుంది. అందుకే ఏదైనా సోయితోని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, నీటిని కాపాడుకోవాలి. ఒక్క సుక్క అయినా అది రేపటికి అందరికీ. జై సత్యన్న. థ్యాంక్స్ మన సత్యనారాయణ అందరికీ. ఇక్కడ ఎంపీలు మాకుల పుల్ అన్నాడు. ఓకేనా, బాయ్ బాయ్. మీరు బయటకు రండి. ఓకే లోపల బా నీ మీదేమదే మీడియా సార్ ఒక స్టిల్ మన దగ్గర ఏమంటారు పావుల కాడైనా చీల కాడైనా తీసుకోండి. కడుపు నిండింది అందరికీ.